హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫాదర్స్ డే స్పెషల్గా నేను మా బాబుకి ఫోటోషూట్ తీద్దామని చెప్పేసి ఈ సెటప్ అయితే రెడీ చేశాను. ఫాదర్స్ డే కాకుండా మా బాబుకి 6th మంత్ బర్త్డే కూడా ఈరోజే అనమాట. సో అందుకోసమే నేను రెండు కలిపి ఒకేసారి ఫోటోషూట్ తీద్దామని చెప్పేసి ఇలా అయితే రెడీ చేస్తున్నాను. థీమ్ వచ్చేసి ఏం లేదు, ఇంట్లోనే నార్మల్గా సింపుల్గా అయిపోయే విధంగా చూస్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో అయితే ఇలా గ్రీన్ కలర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో గ్రీన్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులోకి అయితే నేను బియ్యము ఇంకా కందిపప్పు ఉంటుంది కదా, వాటితో ఈ డిజైన్ అయితే చేద్దామనేసి అనుకున్నాను. నార్మల్గా ఇంట్లో వాళ్ళని సజెషన్ తీసుకొని కొన్ని నేను సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేసి ఇలా ఒక కొత్త ఐడియాతో అయితే ముందుకొచ్చాను. ముందుగా అయితే ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బాబుని రెడీ చేద్దామని చెప్పేసి మా బాబు అయితే పడుకున్నాడు. పడుకున్నప్పుడే నేను ఈ సెటప్ అంతా రెడీ చేస్తున్నాను. సెటప్ అంతా రెడీ అయిపోయిన తర్వాత బాబుని లేపి ఫొటోస్ అయితే తీద్దామనేసి అనుకున్నాము. ఈ లవ్ షేప్ అయితే గీసేసాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక ఈ ఐడియా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కువగా హంగులు ఆర్భటాలు లేకుండా జీరో బడ్జెట్తోనే ఇంట్లో ఉండే వాటితోనే చేసేద్దామని చెప్పేసి ఈ ఐడియా అయితే వేశాను. ఇలా ఇంట్లోనే ఫోటోషూట్ చేసే పేరెంట్స్కి అయితే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఫోటోషూట్ కోసం రెడీ చేసే సెటప్ కింద అయితే కొంచెం పరుపు లాంటిది అయితే వేస్తే కనుక పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ప్రతి మంత్ ఏ ఫోటోషూట్ తీసినా కానీ ఇలా కింద కనుక నేను సెటప్ రెడీ చేస్తే కింద పరుపు అయితే వేస్తాను. పరుపు పైననే ఇలా ఏదైనా బ్యాక్గ్రౌండ్కి ఏదైనా శారీ అనేది యూజ్ చేస్తాను. శారీ అనే కాదు, నార్మల్గా ఏదైనా డిఫరెంట్ క్లాత్స్ ఉంటే వాటిని చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా సింపుల్గా నేను కందిపప్పుతో అయితే డాడ్ అని రాశాను. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఇలా కింగ్ సింబల్ అనేది వేయండి అని చెప్పేసి అడిగితే ఆయన వేస్తున్నారు. ఇలా నా ఒక్కదాని ఐడియానే కాకుండా ఇంట్లో వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకొని ఇలా చేస్తున్నాను. ముందుగా అయితే అందరు ఫాదర్స్కి ఏ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మా ఇంట్లో అయితే ఎక్కువగా సెలబ్రేషన్స్ అనేవి ఏమి ఉండదు, జస్ట్ విషెస్ చెప్పుకుంటాము అందరం అంతే. అండ్ మీ ఇంట్లో ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఫోటోషూట్స్ అనేవి ఇంట్లో తీసేటప్పుడు మన ఒక్కరి సజెషనే కాకుండా ఒక్కరి ఐడియాసే కాకుండా ఇంట్లో వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరి ఐడియాస్ అనేవి డిఫరెంట్గా ఉండవు. ఒక్కొక్కరి ఐడియా అనేది మనం పెడితే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అందుకే ఇంట్లో వాళ్ళ ఐడియాస్ కూడా అడిగి తెలుసుకొని ఫోటోషూట్ అనేది తీయండి, అప్పుడే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇలా కింగ్ సింబల్ అనేది కూడా డ్రా చేస్తున్నారు. ఆలోపు నేనైతే మా బాబుని అయితే రెడీ చేయడానికి వెళ్ళాను. రెడీ చేయడానికి వెళ్ళి బాబుని రెడీ చేసి తీసుకొచ్చేలోపు ఈ సెటప్ అంతా కంప్లీట్ చేశారు. అండ్ పిల్లలకి ఇలా ఫోటోషూట్స్ అనేవి చేసి పెడితే కనుక వాళ్ళకి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మెమరీస్ అనేవి ఉంటాయి. ఇవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, మన దగ్గర కొన్నిసార్లు అవైలబుల్గా ఉంటాయి ఉండవు. అదే యూట్యూబ్లో అయితే ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలానే కాదు, ఎవరైనా అప్కమింగ్ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి కూడా ఏదైనా ఐడియా సజెషన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఎక్కువగా ఖర్చులతో కూడుకొని చేయడం కంటే ఇలా నార్మల్గా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటే మనకు మెమరీకి మెమరీ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా ఒక మంచి గుర్తింపు అనేది మనం చేసి పెట్టాము. వాళ్ళ చిన్న ఏజ్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇలా చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఫైనల్గా అయితే మా బాబుని రెడీ చేసి తీసుకొచ్చాము. ఇంకా ఫొటోస్ తీయడమే లేట్.
అండ్ పేరెంట్స్కి ఒక సజెషన్ ఏంటంటే పిల్లలకి మంచిగా ఫీడింగ్ ఇచ్చి మంచిగా నిద్రపోయి లేచిన తర్వాత ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.